ఈ కచోరీలను మనం ఎక్కువగా బయట తింటూ ఉంటాం. ఇప్పుడు అదే టేస్ట్‌తో ఇప్పుడు మనం ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ కచోరీలని. ముందుగా పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఇందులో వాటర్ పై భాగం వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇలా. ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. రుచికి సరిపడినంత ఉప్పు. ఇందులో జీలకర్ర కానీ లేదా సోప్ అయినా వేసుకోవచ్చు. ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను నేను. కొద్దిగా నూనె వేసి మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇలా పొడి పొడి ఉంటుంది కదా, ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. కలిపి ఒక 5 మినిట్స్ పాటు నానబెట్టుకుంటున్నాను ఈ పిండిని. ముందుగా నానబెట్టిన ఈ పెసరపప్పు ఉంది కదా, మిక్సీ జార్లో వేసి పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఇలా విత్తనాలుగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో సోపు కానీ జీలకర్ర కానీ వేసుకోవచ్చు. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పు పేస్ట్ ఇందులో యాడ్ చేసి కొద్దిగా దూరగా వేయించుకోవాలి. ఇలా పొడి పొడి అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం, చిటికెడు పసుపు, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ గరం మసాలా వేసి మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా పొడి పొడిగా కింద అడుగంటిపోతుంది, అడుగంటకుండా ఇలా కలుపుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేస్తున్నాను. వేసి ఇందులో ధనియాల పౌడర్, మసాలాలు అన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఆ పేస్ట్ ఇలా పొడి పొడిగా మొత్తాన్ని దూరగా వేయించుకోవాలి. చూడండి, ఇలా పొడి పొడి అయ్యే వరకు ఇలా వేయించుతూనే ఉండాలి. ఇంకా ఇది మనకు తయారైనట్లే. ఒకవేళ ఇందులో మనకు ఆలు కావాలంటే ఆలుగడ్డని ఉడకబెట్టుకొని ఆ ఆలు మొత్తాన్ని స్మాష్ చేసిన ఆలు మొత్తాన్ని ఇందులో యాడ్ చేసి 2 మినిట్స్ పాటు ఇలా హీట్ చేసుకొని ఆలు కలిసే వరకు మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపి మొత్తాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఈ మైదా పిండి ఉంది కదా, ఇలా నానబెట్టిన తర్వాత ఇది చాలా స్మూత్గా ఉంటుంది. ఇందులో కొద్దిగా పిండి తీసుకొని ఇలా రౌండ్గా చేసి, ఇలా రౌండ్ చేసిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, ఆ కర్రీని ఇందులో పెట్టి ఆ పొడి అనేది బయటికి రాకుండా ఈ పిండి మొత్తాన్ని కవర్ చేసి ఇలా రౌండ్గా చేసుకోవాలి. మొత్తాన్ని ఇలా రౌండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో ముద్ద తీసుకొని ఇలా మొత్తాన్ని ఇలా కొద్దిగా రౌండ్గా చేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదా, ఆలుని కూడా ఇలా పెట్టి ఈ ఆలు కర్రీ అనేది బయటికి రాకుండా పిండి మొత్తాన్ని ఇలా కవర్ చేసుకోవాలి. ఇలా వేళ్ళ మధ్యలో నుంచి ఇలా చేసిన తర్వాత కొద్దిగా చిన్నగా ప్రెస్ చేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి, మరి ఎక్కువ హీట్ అవ్వకూడదు. హీట్ అయిన తర్వాత ఈ కచోరీలను వేసి దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వీటిని ఇంకా ఆయిల్లో నుంచి రిమూవ్ చేస్తున్నాను. ఈ కచోరీలను చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామని అంత రుచిగా ఉన్నాయి. ఇందులో టమాటా కచప్ వేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉన్నాయి. బయట కూడా దొరకదు, అంత యమ్మీ అంటే అంత యమ్మీగా ఉన్నాయి.